హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఇరిగేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళ నుంచి అయితే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 47,000 వరకు అయితే మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పర్మనెంట్ డైరెక్ట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో ఎలాంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు. సో ఇంటర్ పాస్ అయినా, బీఈడీ చేసినా, లేకపోతే టీఈటీ పాస్ అయినా, పీజీ చేసినా, ఎంఎస్సీ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది కాబట్టి సో తప్పకుండా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకి అఫీషియల్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ మినిస్ట్రీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 68 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో 1000 కంటే పైగా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే వరల్డ్ డే జనవరి 7th నుంచి అయితే మీకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ అయితే అవడం జరుగుతుంది. సో ఇదైతే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అన్నమాట. పూర్తి వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరి దాకా చూడండి. సో మీరైతే 6th February 2025 లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ కేటగిరీస్ అన్ని కూడా అయితే ఈ నోటిఫికేషన్ లో అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మినిమం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా అయితే దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి మినిమం 18 years ఉంటే సరిపోతుంది. మనకి ఏజ్ లిమిట్ కూడా మీకు డిఫరెంట్ జాబ్స్ కి డిఫరెంట్ టైప్ కి అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే దీంట్లో అయితే ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కి, ఓబీసీ కేటగిరీస్ కి, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్ కి అందరికి కూడా అయితే వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే మీకు కేవలం 100 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, లేకపోతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ, ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కానీ వీళ్ళందరూ 250 రూపీస్ అయితే ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా, మీరు అది అటెండ్ అయినట్లయితే మీరు ఆ 250 రూపీస్ కూడా అయితే మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది బ్యాంక్ ఛార్జెస్ తీసేసి. సో రిటర్న్ వస్తాయి కాబట్టి మీరైతే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ పే చేయాలని చెప్పి అనుకోకర్లేదు. ఎవరైతే నా వీళ్ళు కాకుండా ఎవరైతే మిగతా క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు, సో వాళ్ళైతే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక మీరు అటెండ్ అయినట్లయితే మీకు 400 రూపీస్ అయితే మీకు డైరెక్ట్ గా మళ్ళీ రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతాయి. సో మొత్తానికి 100 రూపీస్ అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే అప్పుడు పే చేస్తారనమాట. సో ఇలా అయితే మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండడం జరిగింది. రీఫండ్ కూడా అయితే వస్తాయి కాబట్టి మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి పేమెంట్ కి సంబంధించి ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు డాక్యుమెంట్స్ కూడా అయితే వెరిఫై చేస్తారనమాట. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అయితే ఈ నోటిఫికేషన్ లో అయితే ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా చివరిదాకా చూడండి. వీటికి సంబంధించిన ట్రాన్స్లేషన్ టెస్ట్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో టీచర్ జాబ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోనే ఇక్కడ మనకి టీచర్స్ జాబ్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. హౌ టు అప్లై అని చెప్పించారు. సో వీటికి ఎలా అప్లై చేయాలని కూడా అయితే ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్ లో. మీరైతే వీటికి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ లో అయితే మీకు వెబ్సైట్ అయితే ఉండడం జరుగుతుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరైతే వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలు ఉన్నాయి. హిందీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు హిందీ అని చెప్పి. తర్వాత లాగ్ సంబంధించిన అసిస్టెంట్ కి సంబంధించి కూడా అయితే ఉండడం జరిగింది. తర్వాత సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, తర్వాత పీజీకి సంబంధించిన టీచర్, గ్రాడ్యుయేషన్ టీచర్స్ కి సంబంధించి, తర్వాత పీఈటీ టీచర్ కి సంబంధించి, అసిస్టెంట్ టీచర్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంది. మనకి ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది.
సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ మన నోటిఫికేషన్‌లో అయితే మీరు ఏ సిలబస్ చదవాలో అవి కూడా అయితే మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇదే పోస్ట్ పారామీటర్స్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ పోస్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అని చెప్పి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ అని చెప్పి, కామర్స్, హిందీ, తర్వాత హిందీకి సంబంధించిన టీచర్స్, పొలిటికల్ సైన్స్ అని చెప్పి, బెంగాలీ, బయాలజీ, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్‌లో అయితే మనకి టీచర్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. మాస్టర్ డిగ్రీ ఆర్ బీఈడీ చేసిన వాళ్ళైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఏ జాబ్‌కి ఆ జాబ్ ఎదురుగుండా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఇలా మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్‌కి సంబంధించి ఏజ్ లిమిట్స్ కూడా అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాలరీస్ కూడా అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. 44,000 అని చెప్పి ఏ కేటగిరీకి సంబంధించిన జాబ్‌కి ఎదురుగుండా ఆ డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీకు కావాల్సిన కేటగిరీ ఎదురుగుండా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి లైబ్రరీయన్ అని చెప్పి ఇచ్చారు. సో మీరు లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రైమరీ రైల్వే టీచర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేసినట్లయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ మనకి ఇక్కడ వీటికి సంబంధించి లాబొరేటరీ అసిస్టెంట్ అనే జాబ్ రోల్స్ కూడా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లాబొరేటరీ అసిస్టెంట్‌కి మీరు ఇంటర్‌లో మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి మీరు చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అండ్ దానికి సో ఇంటర్‌లో మీరు ఏదైనా ఇంటర్ చేసినా సరే సైన్స్‌కి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గాని, బైపీసీ వాళ్ళు గాని, ఎంపీసీ వాళ్ళు గాని అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ మనకి స్టాఫ్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 68 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. 68 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అప్లికేషన్ లింక్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్‌గా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. అప్లై లింక్ వెబ్‌సైట్ అనేది. ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ అప్లై అని చెప్పి కనబడుతుంది. సో ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే క్రియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు మీరు గనుక రైల్వే జాబ్స్‌కి అప్లై చేసినట్లయితే మీరు అకౌంట్ క్రియేట్ చేయక్కర్లేదు. సో ఆ అకౌంట్‌తో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు క్రియేట్ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఇక్కడ మీ నేషనాలిటీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫుల్ నేమ్, తర్వాత మళ్ళీ అదే ఫుల్ నేమ్ రీటైప్ చేయండి. తర్వాత హావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పి ఉంటుంది. సో నో అని చెప్పండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మళ్ళీ రీటైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అదే ఎంటర్ చేయండి. ఇక్కడ జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ అదే నేమ్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ కూడా అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఆధార్ వెరిఫై చేసేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి తర్వాత పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ఇలా ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేసినట్లయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇందాక మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఇచ్చారు కదా, సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేసి తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీరైతే అఫీషియల్‌గా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ జాబ్‌కి అప్లై చేయాలి అవన్నీ కూడా. సో అవన్నీ కూడా అయితే మీరు ఎంటర్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే అప్లోడ్ చేసి ఎవరైతే ఫీజ్ పే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఫీజ్ పేమెంట్ కూడా చేసి మీరైతే ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిన తర్వాత మీరు ఫైనల్‌గా సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట. ఇలా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్‌కి. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వదలొద్దు అప్లై చేయకుండా. ఎందుకంటే మనకి ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.